గేమ్ చేంజర్ మూవీ కోసం రామ్ చరణ్ తీసుకున్న రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు. ఎందుకంటే చరణ్ అంత తక్కువ రెమ్యునరేషన్ తీసుకున్నాడు. ప్రస్తుతం పాన్ ఇండియా ఇమేజ్ ఉన్న ఏ హీరో అయినా 100 నుంచి 200 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు. ఇక పుష్ప 2 కోసం అయితే అల్లు అర్జున్ 300 కోట్లు తీసుకున్నాడని ఇండియా మ్యాగజైన్ ఫోర్స్ ప్రకటించింది. కానీ గేమ్ చేంజర్ మూవీ కోసం రామ్ చరణ్ తీసుకున్న రెమ్యునరేషన్ కేవలం 65 కోట్లు. అది కూడా RRR వంటి 1000 కోట్ల సినిమా తర్వాత ఇంత తక్కువ రెమ్యునరేషన్ ఎందుకు తీసుకుంటున్నాడని ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. మరి ఇందుకు కారణం ఏమిటంటే గేమ్ చేంజర్ మూవీ డిలే అవ్వడం. RRR రిలీజ్ అవడానికంటే ముందే గేమ్ చేంజర్ షూటింగ్ స్టార్ట్ అయింది. కానీ మధ్యలో శంకర్ గేమ్ చేంజర్ షూటింగ్ మధ్యలో ఆపేసి భారతీయుడు 2ను స్టార్ట్ చేశాడు. ఈ కారణంగా గేమ్ చేంజర్ రిలీజ్ అవడానికి 3 years పట్టింది. దాంతో గేమ్ చేంజర్ బడ్జెట్ కూడా డబుల్ అయిపోయింది. 400 కోట్లకు పైగానే ఖర్చు చేసి దిల్ రాజు ఈ సినిమాను నిర్మించారు. అండ్ దిల్ రాజు కెరియర్ లోనే ఇది హైయెస్ట్ బడ్జెట్. దాంతో రామ్ చరణ్ 65 కోట్లు, శంకర్ 35 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నాడు. సో రామ్ చరణ్ అండ్ శంకర్ రెమ్యునరేషన్ తగ్గించుకొని మూవీ కలెక్షన్స్ లో షేర్ తీసుకుందామని డిసైడ్ అయ్యారు. ఒకవేళ మూవీ బ్లాక్ బస్టర్ అయితే ఈ ఇద్దరు వాటా కూడా పెరుగుద్ది. మరి ఆఫ్టర్ గేమ్ చేంజర్ రిలీజ్ ఎలాంటి రిజల్ట్ ని అందుకుంటుందో చూడాలి. సో ఫ్రెండ్స్, మరి మీలో ఎంతమంది ఈ సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ లో చెప్పండి. అండ్ వీడియో నచ్చితే డెఫినెట్ గా లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.